హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. అండ్ ఇవాళ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఇది నిప్పట్టు అనమాట. రైస్ ఫ్లోర్తో నిప్పట్టు హోమ్ మేడ్ చేస్తున్నాము. అండ్ దీనికి మా అత్తనే చేయాలన్నమాట స్పెషల్గా, ఎందుకంటే తనకి రెసిపీ బాగా వస్తుంది. సో ఇక్కడ రైస్ ఫ్లోర్ తీసుకుంటుంది. మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరికి ఎంత కావాలి అంతనే తీసుకోవాలి. ఇక్కడ అత్త మేబీ నాకు తెలిసి 3 to 4 గ్లాసెస్ ఫస్ట్ తీసుకోయింది, బట్ చేసినది మాత్రం చాలానే చేసాము. 3 to 4 గ్లాసెస్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ కొద్దిగానే మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. దీని తర్వాత మేము ఎక్స్ట్రానే కలిపి చేసాము. సో అది ఎన్ని 1 kg అయింటుందా, ఇంకా 1 kgకి తక్కువ అయింటుందా అంతగా నాకు గుర్తులేదు. సో మెయిన్గా ఈ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయాలనేది నా పాయింట్. సో రైస్ ఫ్లోర్లోకి గ్రౌండ్ నట్స్, పీనట్స్ వచ్చేసి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీకి పలుగ్గా వేయాలి. అండ్ ఇక్కడ తగినంత సాల్ట్. ఈ నిప్పట్లోకి మనకి గ్రౌండ్ నట్స్ ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ చాలా నచ్చుతుంది. సో కొంతమందికి అవి లేకోకుండా ఫైన్ పౌడర్ చేసుకొని కూడా వేసుకుంటారు. బట్ నాకు పర్సనల్గా నేను ఎక్కువ పలుగ్గా ఉండాలని నేను మరి కొన్ని ఎక్స్ట్రా కూడా చేపించుకున్నాను. సో ఇక్కడ ఏమంటారు, డ్రై మిరపకాయలు, ఎండు మిరపకాయలు స్పైసీ ఉండేటివే తీసుకోవాలి, ఎందుకంటే నిప్పట్టు సప్పగా ఉంటే తిన్నట్టు ఉండదు. సో కారంవే మనకి కారంని బట్టి అండ్ రైస్ ఫ్లోర్ని బట్టి మనము చూసుకొని వేసుకోవాలి. వాటిని కూడా మిక్సీలోకి అలానే డైరెక్ట్గానే వేసేయాలన్నమాట. పలుగ్గానే ఉంటే అవి కూడా అక్కడక్కడ తగులుతూ స్పైసీనెస్ చాలా బాగుంటుంది. అండ్ అది మిక్సీకి వేసి అది కలిపేసిన తర్వాత ఇక్కడ కరివేపాకుని ఇది డీప్ ఫ్రై చేయాలి. సో డీప్ ఫ్రై చేసిన వెంటనే మనం ఫ్లోర్లోకి కలిపేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదు, దాంట్లోకి సాల్ట్ అలా ఏం యాడ్ చేయలేదు. జస్ట్ నార్మల్ కరివేపాకుని తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ అప్పుడే యాడ్ అయిపోయాయి. సో సింపుల్, ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ లేవు. కారం, ఒట్టిమిరపకాయలది కారము, గ్రౌండ్ నట్స్ పలుగ్గా ఉండాలి. అండ్ పప్పులు అక్కడక్కడ తగిలే మాదిరి పప్పులు వేసుకోవాలి. అండ్ కరివేపాకు, సాల్ట్. సో ఇవన్నీ అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఇలా వాటర్తో మనము మామూలుగా మరీ జోరుగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. పిండి మీడియంలో ఉండాలి. సో అది చేసుకున్న తర్వాత ఇలా రౌండ్లో చుట్టుకొని పెట్టుకొని రెడీగా రోటీ మేకర్ మిషన్లో ఇలా నేను చూపిస్తున్న విధానంగా చేసుకోవాలన్నమాట. ఇలా ఈ పనికి మాత్రం మనం ఒక 3 ఉండాలి, 4 ఉండాలి, లేదా 2 అవుతుంది. బట్ ఫాస్ట్గా అవ్వాలి అంటే కొంచెం 3 కూర్చుంటే మాత్రం అయిపోతుంది పని. సో ఇక్కడ నేను ప్రెస్సింగ్ చేసిస్తుంటే మామి వచ్చేసి డీప్ ఫ్రై చేసేస్తుంది. వాణి అత్తనే మొత్తం ప్రాసెస్ అన్నమాట ఇక్కడ చేస్తుంది. హాలిడేస్ వచ్చిన తర్వాత, నేటివ్కి వెళ్ళిన తర్వాత అండ్ ఇలా టైం దొరికినప్పుడు అందరు కూర్చొని స్నాక్స్ చేస్తూ ఉండి ఇలా తినడం కానీ, ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్స్ స్నాక్స్ చేసుకొని తినడం కానీ అదో రకమైన ఎంజాయ్మెంట్ అనమాట. సో ఇక్కడ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. అంటే 4 మెంబర్స్ కూర్చున్నాం అనమాట. ఫాస్ట్గా అయిపోయాయి. ఫైనల్గా అయిపోయే ముందర మా మామీ లేసేసి టీ పెట్టేసింది. సో మేము ఇక్కడ నిప్పట్టు అన్నీ అయిన తర్వాత ఒక బాక్స్లో వేసేసుకొని అందరము, నేను బాక్స్లోకి వేసేసుకొని, నేను, సుధా, శోభ మాత్రము టీ కోసము ఇలా పైనకి వచ్చేసి టీ విత్ నిప్పట్టు తినడానికి వచ్చామన్నమాట. చాలా బాగున్నాయి ఆ రోజు క్లైమేట్ మాత్రము. మాకు తగ్గట్టుగా మేము టీ విత్ నిప్పట్టు తినడానికి క్లైమేట్ కూడా మాకు కోఆపరేట్ చేసింది. సో చాలా బాగా కూర్చొని చిట్చాట్ చేసుకొని టీ ఎంజాయ్ చేసాం విత్ నిప్పట్టు. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలామందికి ఇండియన్స్కి, మన తెలుగు వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. బట్ తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి ఇలా
రెసిపీని షేర్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి 68 ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్. బాయ్.